2025 మార్చి 30వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. అయితే ఈ ఉగాది రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీ దశ మారిపోతుంది. కట్టిక పేదరికంలో ఉన్నవారైనా సరే కుబేరులుగా మారిపోతారు. ప్రకృతి పచ్చటి చీర కట్టుకున్న వసంత వేళ కోయిల కుహు కుహు రాగాల మధ్య ఆనందంగా జరుపుకునే పండుగ ఉగాది. ఉగాది పేరులోనే పచ్చదనము, వసంత చైతన్యం దాగి ఉన్నట్లుగా అనిపిస్తుంది. యుగానికి ఆది కాబట్టి యుగాది అంటాం. ఇదే కాలక్రమేణా ఉగాదిగా రూపాంతరం చెందింది. ఈ పండుగ కోలాహలం ప్రకృతిలో అడుగడుగునా కనిపిస్తుంది. కోయిల కుహు కుహు రాగాలతో, పక్షుల కిలకిల రావాలతో, ఎటు చూసినా పచ్చదనపు చిగుర్లతో, ఎన్నో రకాల పూల సందళ్లతో, ఘుమఘుమలతో, మధురమైన పండ్ల రుచులతో, సరికొత్త అనుభూతులతో, జీవన చైతన్యంలో ఈ పండుగ మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈరోజే బ్రహ్మ సృష్టికి శ్రీకారం చుట్టాడు. ప్రళయం ముగిసి విశ్వాంతరాళం స్థిమిత పడ్డాక బ్రహ్మదేవుడు మరలా తన సృష్టిని ప్రారంభించే కాలాన్ని కాలాంతరంలో బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చే కాలాన్ని యుగం అని, దాని తొలి రోజును యుగాది అని, అంటే యుగానికి తొలి సమయంగా, ప్రారంభంగా ఉగాది అని పిలుస్తాం. ఈ మహోన్నత పర్వదినం తెలుగువారి పంచాంగం ప్రకారం నూతన వర్షంలోని చైత్రమాసంలో ఆరంభం కావటం వల్ల దీన్ని తెలుగు సంవత్సరానికి ఆరంభంగా చూస్తాం. ప్రకృతిలో మార్పు ఈ రోజున గణనీయంగా కనిపిస్తుంది. అయితే ఈ ఉగాదిలోపు లేదా ఉగాది రోజు ఒక్కసారైనా సరే ఆవు కనిపిస్తే ఈ మాట అనండి చాలు, తరతరాలు తిన్నా తరగని ఆస్తి, ఐశ్వర్యము వస్తాయి. కష్టాలు, దరిద్ర బాధలు అన్నీ కూడా పోతాయి. బాధలు, సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. ఇక మీకు అన్నీ శుభాలే జరుగుతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఉగాదిలోపు గోవు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పరమాత్మ రూపమైన గోవును సంరక్షించటం మన బాధ్యత. సనాతన కాలం నుంచి మానవుని సంపద వృద్ధి పొందాలంటే గోవును పూజించమని ఋషులు, పెద్దలు చెప్పేవారు. నేటి విజ్ఞానవేత్తలు కూడా ఆరోగ్య అభివృద్ధి, ఐశ్వర్య అభివృద్ధి జరగాలంటే కేవలం గో సంపదను పెంచుకుంటే చాలు అంటున్నారు. గో సంపద ఉన్నవాళ్ళు ఆయురారోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ ఉంటారనేది శాస్త్రరీత్యా కూడా యథార్థమే అని చెప్తూ ఉన్నారు. అంతేకాదు మానవుని మనసును భగవంతుని వైపు మళ్లించడానికి కూడా గోక్షీరం ఎంతో మేలు చేస్తాయి. గోక్షీరం తల్లిపాలకు ప్రత్యామ్నాయం. పూజా కార్యక్రమాల్లో ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవి. ఆవు పేడ, ఆవు పంచితము, పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ అత్యంత పవిత్రమైనవే. గోదానం సర్వోత్కృష్టమైన దానం. ఎవరైతే గోదానం చేస్తారో వారు గోవు శరీరంలో ఎన్ని వేల రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో నివాసం చేస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. గృహప్రవేశ సమయంలో గోవును ముందుగా గృహంలోనికి తీసుకువెళ్ళటం మన ఆచారం. గోవును రక్షించటం అంటే పరమాత్మను పూజించటమే. ప్రకృతి, మానవుడు పరస్పర పోషితాలు గనుక ప్రకృతిలో భాగమైన గోవును సంరక్షించటం మానవుని కర్తవ్యమే. ఆవు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణంలో ఉంది. దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతమును త్రాగిన తర్వాత ఆయన ఎంతో సంతృప్తి చెందారు. ఆ సమయంలో వారి శ్వాస ద్వారా సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది. ఆ శ్వాస నుండి ఒక ఆవు జన్మించినది. సుగంధము ద్వారా జన్మించుట వలన దక్ష ప్రజాపతి దానికి సురభి అని పేరు పెట్టారు. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. అందుకనే సురభిని గోవంశమునకు మాతగా, జననిగా పరిగణిస్తారు.
ఒక గోవు తన జీవితకాలంలో సగటున 25,000 మందికి ఆకలి తీరుస్తుందని చెప్తూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని పెద్దలు చెప్పారు. మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాల సమయం గడపటం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఆ గోవు ముక్కులో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది. తరువాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది. ఆ పాలు త్రాగటం వల్ల మన వ్యాధి నయమవుతుంది. ఏ జీవికి లేని అద్భుత లక్షణాలు గోవులకు ఉన్నాయి. అందుకే ఒక గోవును పెంచుకుంటే ఎటువంటి రోగాలు రావని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. గోవు కొమ్ములు మూలంలో బ్రహ్మ, విష్ణువు నివసిస్తూ ఉంటారు. అగ్రభాగాన తీర్థస్థానములు, స్థావర జంగములు అలలారి ఉన్నాయి. శిరస్సుకు మధ్య భాగం శంకరుని గేహ బిగువు అంగాలలో చతుర్దశ భువనాలు ఇమిడి ఉన్నాయి అని అథర్వణ వేదం చెప్తున్నది. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి దిగివచ్చిన ఆ శ్రీనివాసుడికి శివుడు, బ్రహ్మ ఆవుదూడలుగా మారి ఆకలి తీర్చారు. 7 కొండలవాడు అయిన ఆ వెంకటేశ్వరుణ్ణి గోవింద అనే భక్తులు ఎక్కువగా స్తుతిస్తూ ఉంటారు. ఆ శ్రీహరికి ఇంత ప్రీతిపాత్రమైన గోవులో త్రిమూర్తులతో సహా సకల దేవతలు నివసిస్తూ ఉంటారు. ఏ యజ్ఞ కార్యం ప్రారంభించాలన్నా ఆవు పేడతో యజ్ఞశాలను శుద్ధి చేయాలి. ఆవు నెయ్యి లేకుండా యజ్ఞం జరగదు. ఆవు పాలు లేకుండా భగవంతునికి అభిషేకం జరగదు. ఆవు నేతితో పెట్టే దీపం అత్యంత శ్రేష్టమైనది. ఆవు పాలతో, నేతితో చేసే నైవేద్యం భగవంతునికి అత్యంత శ్రేష్టమైనది. ప్రతిరోజు భక్తితో గోసేవ చేస్తే జాతక దోషాలు కూడా తొలగుతాయి, సిరి సంపదలు కలుగుతాయి. అయితే ఉగాదిలోపు లేదా ఉగాది రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఉగాది రోజు లేదా ఉగాదిలోపు బియ్యపిండిలో బెల్లం, కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. ఉగాది రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగి పిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. ఉగాది రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. ఉగాది రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఉగాది రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఉగాది రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను ఉగాది రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్నపిండి, బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లం కలిపి ఉగాది రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి, బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహం శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణబాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి, బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయం పొందుతారు. ఉగాది రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఉగాది రోజు లేదా ఉగాదిలోపు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఈ సంవత్సరం ఉగాది రోజు ఆడవారు గ్రీన్ కలర్ కానీ లేదా ఎల్లో కలర్ కానీ లేదా పింక్ కలర్లో ఉండే గాజులు కానీ వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
ఉగాది రోజు ఈ రంగులో ఉండే గాజులను ఆడవారు ధరిస్తే సుమంగళితత్వం కలుగుతుంది. భర్తకు పనులన్నిటిలో కూడా మంచి విజయం లభిస్తుంది. భర్త వృత్తి, ఉద్యోగ రంగాలలో విశేషంగా రాణిస్తాడు. సొసైటీలో మంచి పేరు వస్తుంది. విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కనుక ఆడవారు ఉగాది రోజు గ్రీన్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ, పింక్ కలర్లో ఉండే గాజులు కానీ, ఈ మూడిటిల్లో ఏదో ఒక రంగులో ఉండే గాజులను వేసుకోవాలి. ఇలా వేసుకుంటే సంవత్సరం అంతా మీకు మరియు మీ కుటుంబానికి కలిసి వస్తుంది. ఇక ఆడవారు ఎప్పుడూ కూడా బ్లూ కలర్, గ్రే కలర్, వైట్ కలర్లో ఉండే గాజులు వేసుకోకూడదు. ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు. ఒకవేళ తెలియక వేసుకుని ఉంటే ఉగాదిలోపు ఈ రంగు గాజులను తీసివేయండి. గ్రీన్ ఆర్ ఎల్లో ఆర్ పింక్ కలర్లో ఉండే గాజులు వేసుకోండి. ఉగాది రోజు పొరపాటున కూడా బ్లూ కలర్, గ్రే కలర్, వైట్ కలర్లో ఉండే గాజులు ధరించకూడదు. సంవత్సరం అంతా కష్టాలు వస్తాయి. కానీ గ్రీన్, ఎల్లో, పింక్ కలర్లో ఉండే గాజులు ధరిస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది. నేటి కాలంలో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత మరే ఇతర వస్తువులకు లేదు. మానవ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నా అన్నిటికంటే ముఖ్యమైన మరియు శాశ్వతమైన సమస్యగా డబ్బు సమస్య చెప్పబడుతుంది. ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. డబ్బు కోసమే ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలా డబ్బు సమస్యలు ఉన్నవారు, డబ్బు కావాలని కోరుకునేవారు ఉగాదిలోపు బీరువాలో ఈ ఒక్క ఆకును పెట్టినట్లయితే రాబోయే కొత్త సంవత్సరంలో డబ్బుకు లోటు లేకుండా జీవిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఉగాదిలోపు బీరువాలో పెట్టవలసిన ఆ ఆకు ఏమిటో తెలుసుకుందాం. ఉగాదిలోపు ఏదో ఒక రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేయండి. ఆ తర్వాత దగ్గరలో ఎక్కడ రావి చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళండి. ముందుగా పసుపు కలిపిన నీటిని రావి చెట్టు మొదట్లో పోసి రాలిపడిన రావి ఆకును తెచ్చుకోండి. అప్పుడే రాలిన రావి ఆకును తెచ్చుకుంటే మరీ మంచిది. ఇలా రావి ఆకును సేకరించి ఇంటికి తెచ్చుకున్న తర్వాత పసుపు నీటితో శుభ్రం చేయండి. ఇప్పుడు కొంచెం కుంకుమ తీసుకొని దానిలో కొంచెం ఆవు నెయ్యి కలిపి పేస్ట్ లాగా చేసుకొని ఈ కుంకుమతో రావి ఆకు మీద శ్రీ అని రాయండి. ఈ ఆకును పూజ గదిలో పెట్టి ఓం నమో స్వర్ణాకర్షణ భైరవాయ ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి అనే మంత్రాన్ని 21 సార్లు స్మరించి ఆ ఆకుకు ధూపం చూపించి బీరువాలో పెట్టుకోండి. ఉగాదిలోపు ఇలా చేస్తే ఉగాది తర్వాత కాలంలో అంటే కొత్త సంవత్సరంలో ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. వ్యాపారం చేసేవారు వ్యాపార స్థలంలోని క్యాష్ బాక్స్లో ఈ ఆకును పెట్టుకుంటే చక్కగా వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఉగాదిలోపు రావి ఆకుతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయండి. ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు రాకుండా ఉంటుంది. మీరు ధనధాన్యాలతో సంతోషంగా జీవిస్తారు. ఇక ఉగాదిలోపు పూజ గదిలో 2 వస్తువులను తెచ్చిపెట్టుకుంటే ఉగాది కల్లా మీ జీవితం మారిపోతుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ వస్తువులలో మొదటిది గోవు బొమ్మ. ఎవరైనా సరే ఉగాదిలోపు ఒక చిన్న గోవు బొమ్మను తెచ్చి పూజ గదిలో పెడితే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మీకు నెరవేరని కోరికలు ఏమైనా ఉంటే ఉగాది రోజు ఒక కాగితం మీద రాసి పూజ గదిలో పెట్టిన గోవు పాదాల దగ్గర ఉంచండి. ఇలా చేస్తే మీ మనసులో ఎలాంటి కోరిక ఉన్నా ఆ కోరిక తీరుతుంది. మీ కోరిక తీరిన తర్వాత గోవు బొమ్మ దగ్గర పెట్టిన కాగితాన్ని తీసి ఏదైనా ఒక వస్త్రంలో పెట్టి మూట కట్టి ఆ మూటను వేప చెట్టుకు కట్టివేయండి. ఉగాదిలోపు గోవు బొమ్మను తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే ఉగాది వచ్చేలోపే మీ దశ మారిపోతుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. కుబేరులుగా మారిపోతారు. ఎందుకంటే గోవు పరమ పవిత్రమైనది. గోవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇటువంటి గోవు యొక్క బొమ్మను ఉగాదిలోపు తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. కనుక ఉగాదిలోపు అందరూ కూడా ఒక గోవు బొమ్మను తెచ్చి పూజ గదిలో పెట్టుకోండి. మీకంతా మంచే జరుగుతుంది. ఇక రెండో వస్తువు ఏమిటి అంటే చెక్క కవ్వం. దీనినే చల్ల కవ్వం అని, మజ్జిగ కవ్వం అని అంటారు. ఈ కవ్వం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ కవ్వానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజా మందిరంలో పెడితే ఊహించిన ధనం మీ సొంతమవుతుంది.
కనుక ఉగాదిలోపు ఒక చెక్క కవ్వం తెచ్చుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఉగాదిలోపే మీరు ఏదో ఒక శుభవార్త వింటారు. కొత్త సంవత్సరంలో మీకు ఐశ్వర్యానికి లోటు రాదు. కానీ ముఖ్య విషయం ఏమిటి అంటే ఇంట్లో ఒక కవ్వమే ఉండాలి. కొందరు కవ్వంతోనే మజ్జిగ చిలుకుతూ ఉంటారు. అటువంటి వారు ఈ కవ్వాన్ని తీసుకొని మజ్జిగ చిలికి తర్వాత కవ్వాన్ని శుభ్రం చేసుకొని మళ్ళీ పసుపు కుంకుమలు రాసి పూజ గదిలోనే పెట్టేయండి. కొందరు మజ్జిగ కవ్వాన్ని వాడరు. ఇప్పుడు మజ్జిగ చేయడానికి కూడా అనేక సాధనాలు వచ్చేసాయి. అటువంటి సాధనాలు వాడేవారు ఈ మజ్జిగ కవ్వాన్ని ఉగాదిలోపు పూజ గదిలో పెట్టి వదిలివేయండి. కదపవద్దు. ఇలా ఉగాదిలోపు మజ్జిగ కవ్వాన్ని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో కొత్త సంవత్సరంలో మీకు బాగా కలిసి వస్తుంది. ఆవు బొమ్మ, చెక్క కవ్వం ఈ 2 వస్తువులను కానీ లేదా ఈ 2 వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ ఉగాదిలోపు తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే కొత్త సంవత్సరంలో మీకు ధనానికి లోటు రాకుండా ఉంటుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.